నిజ జీవిత గాథలు ఈ కృష్ణానగర్ కథలు. హాయ్, హలో మహామాక్స్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మన ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ ఆర్టిస్ట్ బాసంగి సురేష్ గారు. ఆయన సినిమా జీవిత విశేషాలను, ఆయన జీవిత విశేషాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే సురేష్ గారు, ఎలా ఉన్నాం సార్? బాగానే ఉన్నాను. బాగానే ఉన్నారా? బాగున్నారని చెప్పాలి, బాగానే ఉన్నారని కాదు. బాగున్నాను. అదే సార్, మీరు వేరే అబౌట్స్ చెప్పండి సార్. మీరు ఎక్కడ నుంచి వచ్చారు? మాది నేటివ్ ప్లేస్ పార్వతీపురం జిల్లా అండి, ఆంధ్రప్రదేశ్ పార్వతీపురం జిల్లా. అక్కడ నేటివ్ ప్లేసు. మా ఫాదరు మదరు బాసంగి రమణ, బాసంగి అమ్మాజమ్మ, వాళ్ళిద్దరూ కూడా ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్గా చేసి రిటైర్ అయ్యారు. ఇద్దరు టీచర్లు అనమాట? ఇద్దరు టీచర్సే రిటైర్ అయ్యారు. నేను ఉద్యోగం దీనిలో వైజాగ్, పార్వతీపురం, విజయనగరం ఇవన్నీ చేసిన తర్వాత ఏం ఉద్యోగం చేశారు సార్? పోస్టల్ డిపార్ట్మెంట్లో నేను సెంట్రల్ గవర్నమెంట్ సూపరింటెండెంట్ క్యాడర్లో వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చాను 2020లో. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇవి సీరియల్స్, సినిమాలు, వెబ్ సిరీస్ అవి చేస్తున్నాను. మంచి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగము, బ్రహ్మాండం, మంచి జీతము, మంచి క్యాడరు. ఎందుకని అది వాలంటరీ రిటైర్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది మీరు? అందులో కంప్లీట్గా 33 years సర్వీస్ చేశాను. ఈ యాక్షను, ఈ సాహిత్యం అనేది నాకు ప్యాషన్ అనమాట, చిన్నప్పటి నుంచే ఉంది. అంచేత ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆ బాధ్యతలు నిర్వర్తించి కుటుంబం, ఫ్యామిలీ, పిల్లలు అందరూ సెటిల్ అయిన తర్వాత మళ్ళీ ఇది చేద్దామని చెప్పి కంప్లీట్ సర్వీస్ చేశాను. ఎందుకంటే పెన్షన్ అన్నీ వస్తాయి. అంచేత ఫ్యామిలీలో కూడా డెసిషన్ తీసుకున్నారు. అంచేత ఇప్పుడు మీరు ఇంకా అంతా సెటిల్ అయ్యాం కాబట్టి వాలంటీర్ రిటైర్మెంట్ మీరు ఇచ్చి మీ ప్యాషన్ మీరు చూడండి, ఇంతవరకు మా కోసం మీరు బాధ్యతలు నిర్వర్తించారు కదా అని ఫ్యామిలీ సపోర్ట్తో చేసి ఇప్పుడు చేస్తాను. ఈ ప్యాషన్ మీకు ఏ వయసులో ఏర్పడింది, ఎందుకు ఏర్పడింది? నేను 6 సంవత్సరాల ఏజ్లోనే మా ఫాదరు ప్రోత్సాహంతో చేశానండి. మా విలేజ్లో అప్పుడు దొంగవీరుడు అని ఒక నాటకం వేసినప్పుడు మా ఫాదర్ టీచర్గా ఉండడం వల్ల ఆయన్ని కూడా నాటకం వేయమని చెప్పి ఆయనకు ఫాదర్ క్యారెక్టర్ అది ఇచ్చి చేశారు. రిహార్సల్స్ వేస్తున్నప్పుడు అందులో ఒక 6 సంవత్సరాల బాలనటుడు పాత్ర కూడా ఒకటి ఉంటే ఎవరు చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు మా ఫాదర్ ఏమో నన్ను సజెస్ట్ చేశారు, మా అబ్బాయి చేత చేద్దామని. సరే అని నన్ను తీసుకెళ్లారు, రిహార్సల్ అవి చేయించారు. చేస్తూ రిహార్సల్ అవుతూ ఉన్నప్పుడు ఏంటంటే నేను యాక్టివ్గా ఉన్నాను, వాళ్ళందరూ బాగానే ఉంది. కాకపోతే మా ఫాదర్ నాకు ఫాదర్గా వేశారు, నేను కొడుకుగా వేస్తున్నాను అనమాట. మా ఫాదర్ ఉన్నప్పుడు నేను సరిగ్గా చేయలేకపోతుండేవాడిని, ఆయన లేనప్పుడు బాగా చేసేవాడిని. అది వాళ్ళు అబ్జర్వ్ చేసి చెప్పారు, మీరు ఉన్నప్పుడు చేయలేకపోతున్నాడు మేషారు, మీరు లేకపోతే బాగా చేస్తున్నాడు అని. అంచేత అప్పుడు మా ఫాదరు ఆ క్యారెక్టర్ నుంచి ఆ చేయటం మానేసి నన్ను ప్రోత్సహించి చేశారండి. ఆ రకంగా అతను ఆగి నన్ను చేశారు. అప్పుడు స్టార్ట్ అయింది. ఆ 6 సంవత్సరాల వయసులో నాటకాలు వేయడం చాలా బాగుండడం వల్ల మరి అప్పటి నుంచి నాటకం మీద తెలియకుండానే ఇంట్రెస్ట్ కలిగింది, మైండ్లో పడింది అది. ఎందుకంటే అప్పట్లోనే పక్క విలేజెస్ వెళ్ళి చేయడం, 6 సంవత్సరాల వయసులో వాళ్ళంతా ఎత్తుకొని చాలా బాగా చేసేవాళ్ళం. తెలియని ఏదో ఒక ఆనందం, తెలియకుండానే ఆ ఇంట్రెస్ట్ అనేది ఏర్పడింది. అది డిగ్రీ, ఇంటర్మీడియట్, హై స్కూల్ ఇవన్నీ చదివి డిగ్రీ చదువుతున్నప్పుడు కూడా నాటకాలు అవన్నీ వేయడం, కాలేజీలో వేసి ప్రైజులు తీసుకోవడం అవన్నీ చేసిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత అవి మళ్ళీ తగ్గించాను అనమాట. జాబ్ అంతా సిన్సియర్గా చేసుకున్నాను. అయినా ఈ ప్యాషన్ ఉంటుంది కాబట్టి జాబ్లో ఉండి కూడా చేశాను, కానీ ఫుల్ ప్లెడ్జెడ్గా ఏం చేయలేదు. అప్పుడప్పుడు చేశాను. వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అప్పుడప్పుడు తృష్ణ తీర్చుకునేవాళ్ళు. చేశాను తక్కువ, చాలా తక్కువ. అంటే ఏదో అవకాశాలు ఉంటే చేయటం, ఎందుకంటే చేయలేము ఫుల్ ప్లెడ్జెడ్గా, ఏదో సెలవు రోజుల్లో వెళ్ళటం అలా చేస్తూ సర్వీస్లో ఉన్నంత కాలం. ఎక్కడ చేశారు సర్వీస్ మొత్తం? నాది ఫస్ట్ పోస్టింగ్ మా పార్వతీపురం అండి, యాజ్ ఏ క్లర్క్, పోస్టల్ డిపార్ట్మెంట్లో పోస్టల్ అసిస్టెంట్ అని క్లర్క్. తర్వాత డిపార్ట్మెంటల్ టెస్ట్ పాస్ అయిన తర్వాత పోస్టల్ ఇన్స్పెక్టర్ అయ్యాను. అప్పుడు 93లో ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్, అప్పుడు ఆదిలాబాద్, ఇప్పుడు బైన్సాలో చేశాను పోస్టల్ ఇన్స్పెక్టర్గా. అక్కడ నుంచి మళ్ళీ వైజాగ్ వెళ్ళాను, వైజాగ్ నుంచి శ్రీకాకుళం. పోస్టల్ ఇన్స్పెక్టర్ ఏం చేస్తాడు సార్? పోస్ట్ ఆఫీస్ వర్క్ అంతా ఇన్స్పెక్షన్ చేస్తారండి, కంట్రోలింగ్, అడ్మినిస్ట్రేషన్ అనమాట. జనరల్గా పబ్లిక్ తెలిసింది ఏంటంటే పోస్ట్ ఆఫీసు, పోస్ట్ మ్యాను, పోస్ట్ మాస్టర్ అంటారు. అది కాకుండా పోస్టల్ డిపార్ట్మెంట్లో మొత్తం ఈ వింగ్ని అంతా కంట్రోల్ చేసేది, అడ్మినిస్ట్రేషన్ చేసేవి ఇన్స్పెక్టర్స్ అని, అసిస్టెంట్ సూపరింటెండెంట్స్, పోస్ట్ మాస్టర్ జనరల్స్, డిపిఏ, డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ అని అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. అలాగే అకౌంట్స్ లైన్స్లో కూడా జూనియర్ అకౌంట్స్ ఆఫీసరు, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసరు ఇవన్నీ ఉంటాయి. పోస్టల్ ఇన్స్పెక్టర్ అంటే ఏమేమి చెక్ చేస్తాడు సార్?
విలేజ్లో పోస్ట్ ఆఫీస్ ఉంటుంది కదా, అలాగే కొంచెం పెద్ద బ్రాంచ్ విలేజ్లో ఉన్నదాన్ని బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అంటారు. దానికన్నా అలాంటి కొన్ని బ్రాంచ్ ఆఫీసులకి కన్నా పెద్ద ఆఫీస్ని సబ్ పోస్ట్ ఆఫీస్ అంటారు. అలాగే ఇంకా పెద్ద ఆఫీస్ని హెడ్ పోస్ట్ ఆఫీస్ అంటారు. స్టేట్లో ఒకటి ఉంటుంది, దాన్ని జీపీఓ అంటారు హైదరాబాద్లో. ఈ ఆఫీస్లో డైలీ జరిగే ట్రాన్సాక్షన్స్ని ఇయర్లీ వన్స్ కానీ 6 months కానీ ఇయర్లీ యాన్యువల్ ఇన్స్పెక్షన్ అని చేస్తారు, అకౌంట్స్ చెక్ చేస్తారు. అలాగే సర్ప్రైజ్ విజిట్స్ కూడా చేసి అక్కడ ఉన్న అకౌంట్స్ ఏమైనా కరెక్ట్గా ఉందా లేదా, అకౌంట్ ఫర్ అవుతున్నాయా లేదా, రూల్స్ ప్రకారం చేస్తున్నారా లేదా, వీళ్ళు ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నారా అనేది. పోస్టల్ డిపార్ట్మెంట్లోనే చాలా తక్కువ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా. లేదు చాలా ట్రాన్సాక్షన్ చాలా ఎక్కువ ఉంటాయి. సేవింగ్స్ అంతా పోస్టల్లోనే కదా, ఇన్కమ్ ట్యాక్స్ కోసం ఇవన్నీ ఉంటాయి కాబట్టి సేవింగ్స్ సర్టిఫికేట్స్ అని, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్, ఆర్డీ, ఇవన్నీ పోస్టల్లో చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా పెరిగింది నెట్వర్క్. ఐపీపీబీ అని వచ్చింది, పోస్టల్ పేమెంట్ బ్యాంక్ అని. మొత్తం మనం క్యాష్ పేమెంట్స్ ఇవన్నీ చేసుకోవచ్చు. అంటే పోస్టల్ డిపార్ట్మెంట్నే రద్దు చేశారు కదా అప్పట్లో. డిపార్ట్మెంట్ని రద్దు ఏం చేయలేదు, పోస్టల్ డిపార్ట్మెంట్ ఇప్పటికే ఉంది. ఉత్తరాలు ఇవన్నీ ఉత్తరాలు అన్నీ ఉన్నాయి. కొన్ని సర్వీస్ టెలిగ్రామ్ అని కొన్ని సర్వీసులు రద్దు చేశారు తప్ప ఉత్తరాలు అన్నీ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఉత్తరాలు అనేవి తగ్గాయి. బిజినెస్ సైడ్ డెవలప్మెంట్ చాలా ఎక్కువైంది. బిజినెస్ సైడ్ ఉన్న కరస్పాండెన్స్ అంతా పోస్టల్లోనే వస్తాయి. స్పీడ్ పోస్ట్ అనేవి ఉన్నాయి, చాలా ఉన్నాయి పోస్టల్. అంటే మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం డెవలప్మెంట్స్ వచ్చాయి. అంటే అప్పుడు ఉత్తరాలు రాసుకునేవాళ్ళు, ఇప్పుడు అన్ని చరవాణిలు వచ్చి మెసేజ్లు అన్ని, ఈ జీమెయిల్, ఉత్తరాలు ప్రింట్ దాని మీద రాసే అయిపోయింది. ఉత్తరాలు అనేది తగ్గింది, పర్సనల్ ఇది తగ్గింది. అంటే ఉన్నాయా సార్? ఉన్నాయి. ఇన్లాండ్ లెటర్, పోస్ట్ కార్డ్. ఇంగ్లాండ్ అనుకునే వాళ్ళం, ఇంగ్లాండ్ అనే అనేవారు. ఇంగ్లాండ్ కవర్ అనేవాళ్ళు. ఇంగ్లాండ్ కవరు మూడు ఉండేటి. ఇన్లాండ్ కవరు, ఎన్వలప్, పోస్ట్ కార్డ్. పోస్ట్ కార్డ్ అయితే మనం రాసింది పబ్లిక్ అంతా చూసుకోవచ్చు. ఇన్లాండ్ అంటే కొంత సీక్రెసీ ఉంటుంది. ఎన్వలప్ అంటే లోపల పేపర్ పెట్టి, దాంట్లోనే రిజిస్టర్ పోస్ట్ కూడా ఉండేది. రిజిస్టర్ పోస్ట్ ఉండేది, ఉంది. రిజిస్టర్ పోస్ట్, స్పీడ్ పోస్ట్, ఇవన్నీ సర్వీస్ అన్నీ ఉన్నాయండి. చివరిసారిలో నాగపూర్లో చేసేవాడిని. నాగపూర్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఆఫీస్లో అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తూ వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చాను. బాగా వచ్చాయి మీకు ప్రమోషన్స్? సీనియర్ మీద వచ్చాను. గేటెడ్ ఆఫీసర్ కాదు, అసిస్టెంట్. మామూలుగా పోస్టల్ డిపార్ట్మెంట్ అంటే కొన్ని ఏళ్ళు పడుతుంది ప్రమోషన్ రావడానికి. పోస్ట్ మ్యానే పోస్ట్ మాస్టర్ కావడానికి చాలా టైం తీసుకుంటుంది. టెస్టులు ఉన్నాయండి, టెస్టులు పాస్ అయితే ఎర్లీగా కూడా అవ్వచ్చు. డిపార్ట్మెంటల్ టెస్టులు ఉన్నాయి, అవి పాస్ అయితే ఎర్లీగా అవ్వచ్చు. అలాగే లోవర్ క్యాడర్ నుంచి ఒక గెజిటెడ్ ఆఫీసర్ క్యాడర్కి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సరే, అదంతా మీ ఉద్యోగము అదంతా ఓకే. ఈ సద్యోగంలోకి వచ్చారు ఇప్పుడు 2020లో వచ్చింది. నాగపూర్ నుంచి హైదరాబాద్ వచ్చేసారా డైరెక్ట్? అంటే అప్పుడే ఫ్యామిలీ హైదరాబాద్ 2005 నుంచి ఫ్యామిలీ హైదరాబాద్. ఎందుకని అంటే 2005లో నేను హైదరాబాద్ వచ్చానండి ప్రమోషన్ మీద. శ్రీకాకుళంలో చేస్తూ ఉండగా ప్రమోషన్ వచ్చింది, అసిస్టెంట్ సూపరింటెండెంట్. ఎందుకు మా సెంట్రల్ గవర్నమెంట్ కదా, ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు 2005లో హైదరాబాద్ వచ్చాను. అప్పటి నుంచి ఇంకెక్కడే ఫ్యామిలీ సర్వీస్ అంతా కూడా ఇక్కడే చేశాను. లాస్ట్లో నాగపూర్ వెళ్ళాను కానీ సర్వీస్ అంతా హైదరాబాద్. జీపీఓ ఆపోజిట్లో డాక్ సదన్ అని ఉంటుంది కదా, అందులో అసిస్టెంట్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ డైరెక్టర్. అలాగే సికింద్రాబాద్లోని సిటీలో ఉన్న చాలా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసుల్లో చేశాను. సిటీలో సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ అని డివిజన్స్ ఉన్నాయి, ఆ డివిజన్స్లో కూడా అసిస్టెంట్ సూపరింటెండెంట్గా చేశాను. లాస్ట్లో ప్రమోషన్ మీద అక్కడ నాగపూర్ వెళ్ళి అక్కడ అంచేత ఫ్యామిలీ అంతా ఇక్కడే. రిటైర్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత మీ వారసులకు ఎవరికైనా వచ్చాయి ఉద్యోగాలు? లేదండి, అది లేదు. లేదా వాలంటరీ రిటైర్మెంట్ ఇస్తే ఎవరు ఇచ్చినా మరి మా పిల్లలు సెటిల్ అయ్యారు. యాక్చువల్లీ నేను వాలంటరీ రిటైర్మెంట్ ఇవ్వడానికి అదే రీజన్. పిల్లలు సాఫ్ట్వేర్ జాబ్స్ సెటిల్ అయ్యారు. అంటే మామూలుగా పిల్లలు సెటిల్ కాదనుకో ఎవరు అంటే వాలంటరీ రిటైర్మెంట్కి ఇవ్వరు. మామూలు అంటే సెంట్రల్ గవర్నమెంట్లో లేదు వాలంటరీ రిటైర్మెంట్ లేదు. డెత్ అయితే సరే. చాలా గెజిటెడ్ ఆఫీసర్ ర్యాంక్కి పెద్ద పోస్ట్లో ఉన్నారు. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫస్ట్ అవకాశం ఎవరు ఇచ్చారు, ఎలా వచ్చింది? యాక్చువల్గా 2004లో వచ్చిందండి. నేను శ్రీకాకుళం దగ్గర రాజంలో చేస్తుండగానే ఎస్ఎస్ పట్నాయక్ అని ఆయన పద్మశ్రీ సినిమా కూడా చేశారు. ఆ డైరెక్టర్ ఆయన అప్పట్లో ఒక టెలిఫిల్మ్ చేశారు. చేస్తున్నప్పుడు లోకల్ సిటీ కేబుల్లో ఆయన పేరు అదంతా వస్తే నేను చూసి ఆయన కాంటాక్ట్ చేశాను.
ఫోన్లో మాట్లాడితే ఆయనే నా దగ్గరికి వచ్చారు. అంటే అసిస్టెంట్ డైరెక్టర్ ఇదంటే అప్పుడు సినిమా అనేటప్పుడు కొంచెం ఒక ఆర్టిస్ట్ కొంచెం హై లెవెల్ ఆలోచిస్తాం కదా. వచ్చి కలుస్తానంటే లేదు నేనే వస్తానని ఆయన మా ఆఫీస్కి వచ్చారు. వచ్చి తీరా చూస్తే ఆయన చిన్న కుర్రాడు, అప్పటికైనా 25 years ఎంతో ఉంటాయి. నన్ను చూసి ఆయన చేద్దాం సార్ అన్నారు. ఆయన సినిమాలో ఫస్ట్ నాకు కెమెరా, ఇది చిన్నప్పుడు నాటకాలు వేసాం కానీ కెమెరా అవకాశం ఇచ్చింది ఆయన అండి. 2004లో ఆయన అనుకున్నది ఒకటి అయింది ఒకటి అని ఒక టెలిఫిల్మ్ చేశారు శ్రీకాకుళంలో. అందులో నేను రైటర్ను కూడా, అది కూడా ఆయన పరిచయం, అంటే ఏదో ఒక అవకాశం రావాలి కదా, పరిచయం అలా చేసుకుంటే నాకు ముందు ఆ టెలిఫిల్మ్కి టైటిల్ సాంగ్ రాయమన్నారు. అనుకున్నది ఒకటే అయింది ఒకటని. అది రాస్తూ ఉన్న టైంలోనే నేను ఆర్టిస్ట్ని కూడా అని తెలిసి అందులో ఒక క్యారెక్టర్ కూడా ఇచ్చారు, కామెడీ ఎస్ఏ క్యారెక్టర్ ఇచ్చారు. ఆ రకంగా 2004లో ఆ ఎస్ఎస్ పట్నాయక్ నాకు కెమెరా అవకాశం ఇచ్చారు, రచయితగా కూడా ఒక అవకాశం ఇచ్చారండి. ఆ తర్వాత ఇమీడియట్గానే నేను 2005లోనే ఇక్కడికి వచ్చాను. అక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడికి వచ్చాను కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ జాబ్ చేస్తున్నప్పుడు కూడా ప్రయత్నాలు చేశాను. 2007, 2008 ఆ టైంలో ఒక 4 సీరియల్స్లో చేశాను. ఈ బంధం అని, సిరిమల్లె పువ్వులు, వేంగి వైభవం, సరస్వతి వైభవం సీరియల్స్లో అవకాశాలు వచ్చి చేశాను. చేస్తున్నప్పుడు ఏంటంటే కంటిన్యూటీ క్యారెక్టర్లు కాబట్టి నాకు లీవ్ దొరకడం చాలా ఇబ్బంది అయ్యేది. అయితే ఇప్పుడు చెప్పినా పర్వాలేదు కాబట్టి చెప్తున్నాం. అప్పుడు 1-2 సార్లు ఏదో అబద్ధం ఆడి కూడా షూటింగ్కి వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకంటే అది కమిట్మెంట్, కంటిన్యూటీ కదా. అప్పుడు నాకు అర్థమైంది మనం ఒక రెస్పెక్టబుల్ పోస్ట్లో ఉన్నాము, అంచేత అది చేయడం చాలా ఇబ్బంది అని తెలిసి నేనే డెసిషన్ తీసుకొని అప్పటి నుంచి ఇంకా ట్రయల్స్ మానేసానండి. మానేసి ఈ ప్యాషన్ ఉంటుంది కాబట్టి రైటర్గా ఏదో ప్రయత్నాలు చేద్దాం, దాని అవకాశం ఇబ్బంది ఏమి ఉండదు కదా అనుకుని రైటర్గా కొన్ని ప్రయత్నాలు చేస్తే మళ్ళీ అదే ఆ ఎస్ఎస్ పట్నాయక్ ఆయన చేసే టెలిఫిల్మ్కి టైటిల్ సాంగ్స్ అని అవి ఇచ్చి సాటర్డే సండేస్ ఏమైనా షూటింగ్ ఉంటే పిలిచి అలా చేయడం వల్ల కొన్ని చేశాను కానీ ఫుల్ ప్లెడ్జెడ్గా. అందుకని నేను ప్రయత్నాలే మానేశాను. మానేసి 2020 తర్వాత మళ్ళీ ఆ పాత పరిచయాలు, ఆ ఇంట్రెస్ట్లో మళ్ళీ ప్రయత్నాలు అనేవి స్టార్ట్ చేశాను. తొలి సినిమా ఏదండి మీది? నాది తొలి సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ అని, అదే 2009 అనుకుంటా. అది ఎస్ఎస్ పట్నాయక్ ద్వారానే వచ్చింది. ఏం క్యారెక్టర్ అందులో? అందులో ఒక మున్సిపల్ ఎంప్లాయీ కనిపించు, మున్సిపల్ ఎంప్లాయీ అనమాట, మున్సిపల్ ఆఫీస్ ఎంప్లాయీ. అంటే ఎంతసేపు ఉంటుంది, ఎన్ని సీన్లు ఉంటాయి మీకు? అందులో ఒకటే సీన్, ఎందుకంటే ఒక సర్వీస్లో ఉన్నాను కదా, సెలవు రోజు పిలవడం ఏదో చేయడం చేశాను అనమాట. ఆయనకి నా మీద ఉన్న అభిమానం కొద్దీ. రిటైర్ అయిన తర్వాత చేసిన సినిమాలు చెప్పండి, చేసిన సినిమాలు కానీ సీరియల్ కానీ. రిటైర్ అయిన తర్వాత నేను సీరియల్స్ చేశాను, వెబ్ సిరీస్ చేస్తున్నాను, వెబ్ సిరీస్ చేస్తున్నాను, షార్ట్ ఫిల్మ్స్, యాడ్స్, సినిమాలు అన్నీ చేస్తున్నాను. వెబ్ సిరీస్లో ఎక్కువ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్స్ ఫాదర్ చేస్తున్నాను. సీరియల్స్ ఒక 12 ఎన్నో చేశాను, అందులో డాక్టరు, లాయరు అవన్నీ చేశాను. తర్వాత యాడ్స్ కొన్ని చేశాను. సినిమాలు కూడా 12-13 సినిమాలు చేశాను. చెప్పుకోదగ్గవి ఏంటంటే కోర్ట్ సినిమాలో చేశాను. కోర్ట్ సినిమాలో కిరాణా షాప్ ఓనర్గా చేశాను. హీరోయిన్ అక్కడే ఫస్ట్ కలుస్తారు అనమాట. ఆయన షాంపూ కొనడానికి వస్తాడు, ఈ అమ్మాయి గ్రీటింగ్ కొనడానికి వస్తుంది. వచ్చినప్పుడు కలుస్తారు. దాని మీద మా సీన్ ఫోటో ఇది ఆ షార్ట్ పెట్టి మీమ్స్ కూడా చాలా వచ్చాయి. ఆ ఒక్కరోజు నువ్వు షాపుకు రాకుండా ఉంటే బాగుండురా అని, ఎందుకంటే స్టోరీ అక్కడే మొదలవుతుంది. అది కొద్దిగా రికగ్నైజ్ అయింది. ఎక్కడైనా ఆడిషన్స్కి వెళ్ళేటప్పుడు ఇలా కోర్టులో చేశాను ఈ క్యారెక్టర్ అంటే ఆహా మీరా అంటారు. తర్వాత 8 వసంతాల్లో డాక్టర్గా చేశాను. రీసెంట్గా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, అదిరే అభి గారి డైరెక్షన్లో చిరంజీవి అని సినిమా ఉంది, రాజ్ తరుణ్ హీరో, అందులో ఒక సీన్ చేశాను. అలాగే రిలీజ్ అవ్వాల్సిన కొన్ని సినిమాలు కూడా ఉన్నాయండి. మన విశ్వంబరలా కూడా 2 రోజులు చేశాను చిరంజీవి గారిది. ఇంకా రీసెంట్గా సమంత గారి సినిమా మా ఇంటి బంగారం అని ఒకటి, అందులో ఒక 2 రోజులు చేశాను. అలాగే సునీల్ గారితో పారిజాత పర్వం అని ఒక సినిమా చేశాను, అది రిలీజ్ అయింది అది. అలాగే సుమన్ గారు లీడ్ రోల్ చేసింది ఒక సినిమా చేశాను, దేవరకొండ పోలీస్ స్టేషన్ అని, అందులో కంటిన్యూటీ రోల్ హెడ్ కానిస్టేబుల్ చేశాను. రీసెంట్గా ఫాహిద్ ఫాజిల్ గారు ఉన్నారు కదా, ఆయనతో కూడా ఒక పాన్ ఇండియా సినిమా ఒక సీన్ ఆయన డైరెక్ట్ ఆయన కాంబినేషన్లో కూడా చేశాను. ఇంకొక 2 సినిమాలు ఉన్నాయి, ఇంకంటే స్టార్ట్ అవ్వాలి, షూటింగ్ చేస్తున్నాను. వెబ్ సిరీస్ ఎక్కువ నేను చేస్తున్నాను. వెబ్ సిరీస్ చెప్పండి, ఏమేమి? ఇన్ఫినిటీలో చాలా వెబ్ సిరీస్ చేశాను, పెళ్లివారం అండి అని ఒకటి, తర్వాత రెడ్డి గారి అమ్మాయి, ఇన్ఫినిటీలో చేశాను నేను చాలా. జానకి సమేత రఘురామ, ఇన్ఫినిటీ. అలాగే తమిళలో కూడా రీసెంట్గా తమిళలో కూడా 2 చేస్తున్నాం. వేరే ఛానల్స్లో కూడా వెబ్ సిరీస్ చేస్తున్నాం. ఎలా సార్ ఇప్పుడు అవకాశాలు రావాలంటే మీరు ఆఫీస్లో చుట్టూ తిరుగుతారా, లేకుంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు? అన్ని ఛానల్స్ అండి, కోఆర్డినేటర్స్,
ఆడిషన్స్, పర్సనల్ కాంటాక్ట్స్, ఇవన్నీ నాకు అన్ని రకాలుగా వచ్చింది. ఇప్పుడు కోర్టు 8 వసంతాలు ఆడిషన్ ద్వారానే వచ్చింది. నేను ఆడిషన్ వెళ్ళి ఇచ్చాను. వెబ్ సిరీస్ ఎక్కువ కాంటాక్ట్స్ ద్వారా వస్తాయి. ఒక వెబ్ సిరీస్లో చేసిన తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్ కానీ వాళ్ళు నెక్స్ట్ సిరీస్ చేసేటప్పుడు పిలవటం అవి చేస్తుంటారు. షార్ట్ ఫిల్మ్స్ కూడా అలాగే కొంతమంది రిఫరెన్స్, కొంతమంది కో ఆర్టిస్టులు కూడా కొంతమంది అవసరమైతే ఈ ఏజ్ కుర్రాళ్ళు ఉంటారు, వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ వాళ్ళు చేస్తున్న సిరీస్లో కావాలి, మాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారని వాళ్ళు రిఫర్ చేయటం, అలా కలిసి పనిచేసిన ఆర్టిస్టులు. నేనైతే అన్ని రకాలుగా ప్రయత్నిస్తాను. అలాగే వస్తున్నాయి, రిఫరెన్స్ ద్వారా వస్తాయి, కాంటాక్ట్స్, కోఆర్డినేటర్స్, ఆడిషన్స్. పోస్టల్ ఇన్స్పెక్టర్ అనేది ఒక రెస్పెక్టబుల్ జాబ్. ఆ తర్వాత మీరు అంచెలంచెలుగా ఎదుగుతూ సూపరింటెండెంట్ స్థాయికి చేరుకున్నారు. సూపరింటెండెంట్ స్థాయి అంటే గెజిటెడ్ ఆఫీసరు. మీ దగ్గర మంది మార్బలము, మీ కింద చాలామంది కొన్ని వందల మంది పనిచేస్తారండి. ఉంటారు. ఇప్పుడు కరీంనగర్లో నేను పోస్టల్ సూపరింటెండెంట్గా చేశాను. డివిజన్ అంటారు దానికి, డివిజనల్ సూపరింటెండెంట్గా. ఆ పోస్టల్ డివిజనల్ సూపరింటెండెంట్ జ్యూరిస్డిక్షన్లో 3 జిల్లాలు ఉన్నాయి, కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల. ఆ 3 జిల్లాల కలెక్టర్లతో కూడా నేను వెళ్ళి మాట్లాడే అవసరం ఉండేదన్నమాట. ఏమైనా సేవింగ్స్ కానీ ఏమైనా మీటింగ్స్ అయ్యేటప్పుడు 3 జిల్లాల కలెక్టర్లను కూడా మాట్లాడాల్సి వచ్చింది. జ్యూరిస్డిక్షన్ అంతా ఉంటుంది ఒక్కొక్క ఆఫీసు. అదే నేను చెప్పేది, అదే రెస్పెక్టబుల్, చాలా ఇదే రెస్పెక్టబుల్ జాబు. అంటే కలెక్టర్లతో మామూలు వ్యక్తులు మాట్లాడలేరు కదా. అవునవును. పోయి మీరు మాట్లాడి వాళ్ళతో చేసి కమ్యూనికేట్ కోఆర్డినేషన్ చేయాల్సి ఉంటుంది. చేసిన మీరు కానీ సినిమా పరిశ్రమ కలెక్టర్ రాని సినిమా పరిశ్రమ పట్టించుకోదు. అవును అవును అవును. కలెక్టర్ వే, ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఆర్టిస్ట్ వే. ఆ రెస్పెక్ట్ వేరే ఉంటుంది. ఇక్కడ ఇచ్చే రెస్పెక్ట్ మిమ్మల్ని పోయి వేషం అడిగారు అనుకోండి, మీరు ఏం చదువుకున్నారు, ఏం చేస్తున్నారు, ఏంటి అనేది చూడరు. చిన్న చిన్న వేషాలు వేస్తారు కదా, కంపెనీ ఆర్టిస్టు లేకుంటే జూనియర్ ఆర్టిస్ట్ ఎక్కువ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ తక్కువ ఉంటాయి. అవునవును. మీ అంత అన్నేళ్ళు అంత స్థాయిలో పనిచేసిన మీరు ఇలా ఇక్కడ ఎలా సర్దుకుపోతున్నారు మీరు? అసలు ముందు స్టార్టింగ్ ఇందులో వస్తాం అనుకున్నప్పుడే నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యాను. నేను అక్కడ ఒక గెజిటెడ్ ఆఫీసరు, డిస్ట్రిక్ట్ ఇది పోస్టల్ సూపరింటెండెంట్, కానీ ఇక్కడ ఆర్టిస్ట్నే నేను. అంటే మైండ్ అలా ఫిక్స్ చేసుకునే ఎంటర్ అయ్యాను నేను. కాబట్టి అక్కడికి వెళ్ళేటప్పుడు ఆర్టిస్ట్గానే నేను బిహేవ్ చేస్తాను తప్ప ఆ పాతది అది అక్కడ ఉండదు. అది ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి, అంతకుముందు కూడా సినీ ఫీల్డ్లో కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి ఇక్కడ ఇలా ఉంటుంది అన్నది ముందే తెలుసు కాబట్టి నేను మెంటల్గానే ప్రిపేర్ అయ్యాను. ఎందుకంటే ఇది ప్యాషన్ కూడా కాబట్టి. ఇక్కడ పడిన ఇబ్బందులు కూడా అందరికీ తెలిసిన ఇబ్బందులు నేను పడ్డాను, అది నాకు ఇబ్బందులు కాదు, ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి. ఇప్పుడు రాత్రి 11 వరకు షూటింగ్ అనుకోండి, నేను కావాలని ఇష్టపడే ఉంటాను 11 వరకు, కాబట్టి అది ఇబ్బంది ఏం కాదు. ఒకవేళ మీరు డైరెక్ట్గా అడగపోయిన అడుగుతున్నది ఆ ఇబ్బందులని నేను ఫేస్ చేశాను, దాన్ని నేను ప్రిపేర్ అయ్యి ఉన్నాను. నేను ఎవరో ఏదో అంటారని కానీ లేకపోతే ఆ రెస్పెక్ట్ ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు మీరు? ఇబ్బందులు అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు అక్కడ ఒక గెజిటెడ్ ఆఫీసర్ని కదా, అక్కడ నేను ఏంటంటే బెల్ల కొడితే ఎవరో వస్తారు, చుట్టూ ఉంటారు. ఇక్కడ అలా నేను కూర్చొని నేను బెల్ల కొడితే రావాలంటే రాదు కదా. అలాంటిది అంచేత బెల్ల కొడితే మీరు పోవాలి, బెల్ల కొడితే పోవాలి. అంటే షార్ట్ రెడీ అని ముందే పిలిస్తే వెళ్ళి అక్కడ నిల్చోవాలి. దాన్ని ప్రిపేర్ అయ్యి ఉన్నాం కాబట్టి ఇబ్బంది లేదు. అదే అందుకే అది ఇబ్బంది అని నేను అనుకోవట్లేదు. యాక్చువల్గా అది ఇబ్బంది కూడా కాదు, ఇక్కడ పద్ధతే అదే. ఇప్పుడు డైరెక్టర్ షార్ట్ ఉందంటే పిలిస్తే వెళ్ళాలి అంతే తప్ప మనం ఏదో అని డైరెక్టర్ పక్కన కుర్చీ వేసుకుని కూర్చోలేం కదా అక్కడ. అంచేది ఇక్కడ పద్ధతులు ఇక్కడ పాటించవలసిందే. ఆ ఇబ్బందులు నాకు అనిపించలేదు, ఎందుకంటే ఇష్టపడే చేస్తున్నాను. నాకేంటంటే మెయిన్ ఛాన్స్ కావాలి, చేయాలి. నేను చేసిన తర్వాత డైరెక్టర్ నన్ను మెచ్చుకోవాలి. నువ్వు బాగా చేసావని మెచ్చుకోకపోయినా బాగా చేయలేదు అనకూడదు, అది నా ఉద్దేశం అనమాట. అంచేత అది ఇబ్బంది ఏం లేదు. నాకు బహుశా అంత ఇది కూడా కాలేదు, ఎందుకంటే నేను ఎక్కువ కష్టపడి తిరగడాలు కూడా అంత లేదు కాబట్టి. అంటే తిరుగుతాను, ఆడిషన్స్కి వెళ్తాను తప్ప ఒక రిటైర్డ్ ఆఫీసర్ని కాబట్టి కంప్లీట్గా దీని మీద డిపెండ్ అయ్యలేను కాబట్టి నేనేంటంటే నచ్చినవి వచ్చినవి హ్యాపీగా ఉన్నవి చేస్తాను. జనరల్గా వాళ్ళు కూడా చూస్తారండి, లేదనేం కాదు. ఫస్ట్లో తెలియకపోయినా తర్వాత తెలిసినప్పుడు, అంటే నేను వేరే ఇంటర్వ్యూలో కూడా మీరు చూశాను, అదే నేనే సమాధానం చెప్పేస్తున్నాను. వాళ్ళు ఏంటంటే మనం రిటైర్డ్ ఒక ఆఫీసర్, గెజిటెడ్ ఆఫీసర్ అని తెలియదు, కానీ మన షూటింగ్ అయిన తర్వాత కానీ పలానా అని తెలిసినప్పుడు కొంచెం గౌరవంగానే ఉంటారు. అంత ఈజీగా ఇచ్చేయరు, అది ఏజ్ బట్టి కానీ. అయితే మనం కూడా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే డైరెక్టర్ కానీ ఎవరైనా అన్నారంటే
అక్కడ అవుట్పుట్ బాగా రావాలి, వాళ్ళు సీన్ దీనిలో ఉంటారు అంతే తప్ప కావాలని ఎవరు ఏమీ అనరండి. ఆ షాట్ బాగా రావాలని ఉద్దేశంలో అంటారు. మొదట్లో మనకి ఇబ్బంది అనిపిస్తుంది, ఇంకా తర్వాత అర్థం చేసుకుంటే ఇప్పుడు రీటేకు మళ్ళీ 2 సార్లు 3 సార్లు చేయమన్నారంటే అది బాగా రావాలనే చేయమంటారు. అది మనం స్క్రీన్లో చూసుకున్నప్పుడు అర్థమవుతుంది ఎందుకు ఏం చేయమన్నాడు అన్నది అర్థమవుతుంది. అది మనకే ప్లస్ కూడా. అది ఇబ్బంది. మీరు అన్న ఇబ్బందులు 1-2 ఉన్నా దానికి అడ్జస్ట్ అవ్వాలి, నేను అడ్జస్ట్ అవుతాను, తప్పదు. అది పెద్దవాళ్ళే అయినప్పుడు మనకి అది. మిమ్మల్ని మీరు అంతగా తగ్గించుకోవడానికి ఏంటి సార్ కారణము? బలమైన కారణం చెప్పండి. ఇప్పుడు నేను జర్నలిస్ట్ని, నేను యాంకర్ని, నాకంటూ ఒక ఇది ఉంటుంది. నేను ఐఎమ్ జర్నలిస్ట్, ఐఎమ్ యాంకర్. వచ్చిన వాళ్ళు మీతో ఏ ప్రశ్న అంటే అది అడగడం అది ఉంటాయి. ఇది నేను విడిచి నేను వేరే దానికి వెళ్ళలేను, నేను ససేమిరా వెళ్ళాను. జర్నలిజంలో కొనసాగడానికి కూడా కారణం ఏంటంటే మాకు ఆదాయం తక్కువనే ఏం తక్కువ ఆ ప్రెస్టేజ్. జర్నలిస్ట్ అంటే రెస్పెక్ట్, ఒక ఏదైనా రాసిన ఐడెంటిటీ, ఇంటర్వ్యూ చేసినప్పుడు దానివల్ల వచ్చే సంతృప్తి వేరు. కాబట్టి నేను వేరే దాంట్లోకి నేను వెళ్ళిపోలేను. ఇలా నేను వేరేదంటే ఎంత ఆశ ఉంటే కానీ ఇదంతా వదులుకొని వేరే దాంట్లోకి పోలేను. మీరు ఎలా రాగలిగారు అంత క్యాడర్ మెయింటైన్ చేసి ఇక్కడికి వచ్చి ఎంత కాంప్రమైజ్ అయ్యి పోవాల్సిన అంత అవసరం ఏమొచ్చింది సార్ మీకు? ఇప్పుడు మీ పిల్లలు వెల్సెటిల్లు, ఫ్యామిలీకి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు, ఏం లేవు, కేవలం సినిమాలో నటించాలి అనే ఒక దుగ్ధ, అది మాత్రమేనా లేకపోతే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? వేరేదేం లేదండి. యాక్షన్ మీద ఉన్న ప్యాషన్, ఇంట్రెస్ట్. ఇప్పుడు ఒకటే ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎందుకు అంటే తగ్గిపోవడం ఏం లేదు. నేనేంటంటే ఒక రకంగా రిజర్వ్డ్గానే ఉంటాను. నాకు ఇప్పుడు మీరు అడగని ప్రశ్న కూడా సమాధానం చెప్తాను. ఎక్కువ నేను ఇంకా స్పీడ్ అవ్వలేకపోవడానికి కూడా బహుశా రీజన్ అదే అనుకుంటా. ఎందుకంటే నేను రిజర్వ్డ్గానే ఉంటాను. అలాగని పోజు ఇదని కాదు, రిజర్వ్డ్గానే ఉంటాను. నా డిగ్నిటీని, ఇండివిజువాలిటీ నేనేం తగ్గించుకున్నాను. నా టాలెంట్ చూసి అవకాశాలు రావాలి, వాళ్ళు మెచ్చుకోవాలని అనే ఫీలింగ్తోనే నేను ఉంటాను. నేను ఎందుకంటే మొదటే చెప్పాను, నేను కంప్లీట్ దీని మీద డిపెండబుల్ కాదు కాబట్టి. కానీ ప్యాషన్ ఎందుకంటే నేను ఒక గెజిటెడ్ ఆఫీసర్ అయినా ఎక్కడ ఏం చేసినా అందరిలాగా నేను కూడా ఒక ఆడియన్గా చిరంజీవి గారి సినిమా చూసినప్పుడు ఎంతో ఆనందిస్తాం కదా, చిరంజీవి గారిని చూడాలని కూడా కోరుకుంటుంది. అలాంటిది ఇప్పుడు చిరంజీవి గారి పక్కన నిల్చొని నేను చేశాను, ఇది ఎప్పుడు వస్తుంది? ఒక ఆడియన్గా కానీ ఒక అభిమానిగా కానీ అది ఆనందం కదా. నేను గెజిటెడ్ ఆఫీసర్నే అనుకుంటే అందరిలాగా చిరంజీవి గారి పక్కన చేసే అవకాశం నాకు ఎప్పుడు వచ్చి ఉండదు, ఆయన చూసేవాడినో కాదో లేదో కూడా తెలియదు. అంచేత ఆ ప్యాషన్ అన్నదే తప్ప నన్ను నేనేం తగ్గించుకోవటం లేదు. ఆ ఇండివిజువాలిటీ నేను మెయింటైన్ చేసే ఉంటాను కూడా. ఎందుకంటే కంప్లీట్ దీని మీద డిపెండబుల్ కాదు కదా. ప్యాషన్ అయితే ఉంది, మంచి క్యారెక్టర్స్ చేయాలి, దానికోసమని నేను డైరెక్టర్లు చెప్పింది చేస్తాను అంటున్నాను తప్ప. ఈ అందరినీ అడిగే ప్రశ్ననే. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేసిన వాళ్ళలో చాలా మటుకు అంటే సినిమా ఇండస్ట్రీ నమ్ముకొని ఉండేవాళ్ళు, వాళ్ళ కథ వేరు. మీరు బాగా చదువుకొని జీవితాన్ని బాగా ఎంజాయ్ చేసి మీరు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినా కూడా మీ కుటుంబానికి ఏ డోకా లేకుండా అన్ని సమృద్ధిగా సమకూర్చి సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. సంతోషం అంతవరకు. ఎందుకు ఏదో మీ కళామంతల్ని సేవ చేయాలనో, లేకుంటే స్క్రీన్ మీద కనిపించాలనో, పేరు తెచ్చుకోవాలనో రకరకాల అవిగేషన్స్, రకరకాల కోరికలతో వచ్చాడు. కానీ ఇక్కడ ఒక విమర్శ ఉంది. మీలాంటి వాళ్ళు, టీచర్లు, ఇంజనీర్లు, మీలాగా పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళు, వీళ్ళందరూ వచ్చి ఎవరైతే సినిమా ఇండస్ట్రీని నమ్ముకొని ఉంటున్నారో మీరు రావడం వల్ల వాళ్ళకి అవకాశాలు తగ్గిపోతున్నాయి అనే ఒక వివాదం ఉంది. మీరు దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు సార్? మీరంటే అవసరం కోసం వచ్చింటే అది వేరే విషయం. ఇది కేవలం మీలోని కళాతృష్ణ తీర్చుకోవడానికి మాత్రమే వచ్చారు. మీరు రావడం వల్ల, మీలాంటి వాళ్ళు రిటైర్డ్ పీపుల్ రావడం వల్ల కొన్ని ఏళ్ళుగా సినిమా ఇండస్ట్రీని నమ్ముకొని ఉన్న వాళ్ళు బాగా సఫర్ అవుతున్నారు. వాళ్ళు బయటికి చెప్పుకోలేరు. ఎందుకంటే కోఆర్డినేటర్ వ్యవస్థ, ఆ వ్యవస్థ వచ్చింది. వాళ్ళకేంటి, వాళ్ళ పని జరగాలి. అవతల వాడు ఏమైపోయినా పర్లేదు, సినిమా ఇండస్ట్రీ నమ్ముకున్నవాడు వాడు ఏమైనా పర్లేదు అని మీలాంటి వైట్ కాలర్స్ రావడం వల్ల ఇది జరుగుతుంది అనే ఒక వివాదం బాగా తరచుగా సినిమా ఇండస్ట్రీలో వినిపిస్తుంది. దీని మీద అంటే ఒక గెజిటెడ్ ఆఫీసర్, రిటైర్డ్ గెజిటెడ్ ఆఫీసర్గా, ఒక బాధ్యత గల వ్యక్తిగా మీరు దీని మీద ఎలా స్పందిస్తారు?
ఇలాగ ఉద్యోగాలు చేసిన తర్వాత రావడం వల్ల సంవత్సరాలుగా ఉన్నవాళ్ళు ఉపాధి కోల్పోవడం అనేది కరెక్ట్ అని నేను అనుకోనండి. ఎందుకంటే ఎవరి అవకాశాలు ఈ సినిమా పరిశ్రమలో ఏంటంటే మెయిన్ టాలెంట్, నెక్స్ట్ అదృష్టం, ఆ రెండు ఉన్న వాళ్ళకి వస్తుంది. అది ఇప్పుడు 25 సంవత్సరాలు మీరు అన్నట్టు 30 సంవత్సరాలుగా రాని వాళ్ళు ఇప్పుడు నాలాంటి వాళ్ళు వచ్చినంత మాత్రం అవకాశాలు కోల్పోవడం అనేది కాదని నేను అనుకుంటాను. అదొకటి. రెండోది ఏంటంటే ఉద్యోగాలు చేసిన వాళ్ళు సినిమాలకు రాకూడదని అంటే ఎలాగవుతుంది? ఎన్టీ రామారావు గారు కూడా ఉద్యోగం చేసిన తర్వాతే వచ్చారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉద్యోగాలు చేసినట్టు వాళ్ళు వచ్చి ఉద్యోగం అనేది పడక నేను ఆయన ఏది రెవెన్యూ డిపార్ట్మెంట్లో నేను చేరాడు, సబ్ రిజిస్ట్రార్ చేయడం, చేరిన నుంచి ఇదో డబ్బులు అని ఇస్తున్నానంట. అసలు నేను డబ్బులు తీసుకోకుండా నిజాయితీగా పనిచేయాలి నేను అని వచ్చాడు ఆయన. వచ్చి 15 రోజులకే రిజైన్ చేసి వెళ్ళిపోయాడు, మద్రాసుకి వెళ్ళిపోయాడు. అది వేరు. ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రిజిస్ట్రార్గా పనిచేసి మంచి పదోన్నతులు పొంది ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత రాలేదు. ఆయన జీవితం ఏంది, నేను నలుగురికి సహాయపడాలి, నలుగురికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఇది వద్దు, ఈ యాక్టింగ్ బాగుంది, వాళ్ళు పిలిచారని వచ్చేసాడు. కానీ మీరు ఫుల్ ఒక ప్లానింగ్, మంచి చక్కగా చదువుకున్నారు, ఒక కాంపిటీషన్ ఎగ్జామ్ రాశారు, ఒక ఉద్యోగాన్ని పొందారు, ఆ ఉద్యోగంలో పిక్స్ చూశారు, మీకు పెన్షన్ వచ్చేదాకా ఆగారు, వచ్చారు. అది డిఫరెంట్ అన్నమాట. ఎందుకంటే ఇది సీరియస్ సమస్య. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ఏంటంటే ఈ జూనియర్ ఆర్టిస్టులు. నేను గత 20 ఏళ్ళుగా ఇలాంటి అంటే హీరోలు హీరోయిన్ల ఇంటర్వ్యూలు కాకుండా ఈ స్థాయి క్యారెక్టర్ నటులు మీరందరికీ తెలుసు, మీ గురించి తెలియదు. వీళ్ళెవరు ఏదో ఒక క్యారెక్టర్ చేస్తారు టక్కన. అది మీరు చెప్పారు కదా, కిరాణా కొట్టుగా. ఆ కిరాణా కొట్టు క్యారెక్టర్ చేసిన ఆ వ్యక్తి వెనక ఏముంది, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన పేరేంటి, ఆయన ఏం చేసేవాళ్ళు గతంలో అనేవి నేను తెలియజెప్పడం కోసమే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో నేను చేశాను. నేను అప్పుడు నేను యాంకరింగ్ చేసేవాడిని కాదు, ఆయన మూర్తి గారు చేసేవాళ్ళు. అట్లా ఈ ప్రోగ్రామ్కు ఒక క్రేజ్ తీసుకొని వచ్చాను. ఏ ఛానల్ వాళ్ళు చేయలేకపోయినా కూడా నేను ఇంకా 20 ఏళ్ళ నుంచి చేస్తున్నా, మళ్ళీ ఇప్పుడు చేయగలుగుతాను. మీరు చూసే ఉంటారు. కాబట్టి ఇలాంటి వ్యక్తుల సాధక బాధకాలని నాకు తెలుసు. ఇప్పుడు ధూళిపాల అని అతను ఉన్నాడు, పోస్ట్ గ్రాడ్యుయేట్ అని ఎప్పుడైనా నేను తిడతానే ఉంటా. ఇంటర్వ్యూ ఇవ్వడం, తిట్టడం, ఎందుకు జీవితం నువ్వు పెళ్లి చేసుకోలేదు, ఉద్యోగం చేయలేదు, ఏమీ చేయలేదు, సమాజానికి నువ్వు ఎందుకు పనికి వచ్చావని తిడతా ఉంటా. అంటే అది ప్రేమతో అనే మాటలు. కానీ సినిమా ఇండస్ట్రీలో ఇది ఎలా ఉంటుంది? నేను చూశాను మీ ఇంటర్వ్యూ, శోభన్ బాబు, జూనియర్ శోభన్ బాబుది. అది సార్ విషయము. నేను అడుగుతున్నాను, ఏమనుకోవద్దండి. లేదా చెప్పాలి కూడా, నేను మీ ఇంటర్వ్యూ చూసి చెప్దామని కూడా అనుకుంటున్నాను. అంటే మీరు ఒక విద్యార్థికుడు, ఒక గెజిటెడ్ ర్యాంక్లో రిటైర్ అయిన వ్యక్తిగా ఇలాంటి సమస్యను మీరు ఏ దృష్టితో చూస్తారు? అదేంటంటే అంటే మీరు చెప్పినట్టు ఎన్టీ రామారావు గారు నీ కోవకు నేను తేవటం కాదు, ఉద్యోగానికి దీనికి చెప్తున్నాను నేను. అది దేనికంటే ఆయన ఉద్యోగాన్ని వదిలి ఒక పర్పస్తో, ఉద్దేశంతో ఉద్యోగాన్ని వదిలి వేరే పర్పస్తో వచ్చారు. అలాగే ఎవరేంటంటే ఇంకొకరిని మనం పక్కకు తొక్కేయాలని రారు, ఎవరి ఆశ వాళ్ళకు ఉంటుంది. ఇది తొక్కి వాళ్ళని తొక్కేద్దామని ఉద్దేశంతో వచ్చింది కదా, నా ఇంట్రెస్ట్తో నేను వచ్చాను. అది ఒకటి. రెండోది ఏంటంటే ఉద్యోగం అనేది ఏంటంటే దానికి దీనికి సంబంధం లేదని నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మీరు అడిగారు ఇన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసి ఇప్పుడు మీరు వచ్చారు, మీరు రావడం వల్ల వాళ్ళ ఉపాధి పోతుందని. దానికి నేనేమంటానంటే నాకు ఈ ప్యాషన్ మొదటి నుంచి ఉంది. నేను 33 సంవత్సరాలు ఉద్యోగం చేశాను. మరి 33 సంవత్సరాలు ఉద్యోగం చేయకుండా ఆ మొదటి రోజే నేను సినిమా ఫీల్డ్కి వచ్చి ఉంటే నేను ఒక అయ్యి ఉండేవాడిని కదా. మరి 33 సంవత్సరాలు ఇంకొంతమందికి నేను ఉపాధి ఇచ్చాను కదా, అలా అనుకోవచ్చు కదా లేట్ చేసి. అంటే అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఎవరి అవకాశం వాళ్ళదే, ఎవరి టాలెంట్ వాళ్ళదే. ఇప్పుడు 15 సంవత్సరాలు స్ట్రగుల్ చేసి ఒకే సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళనే ఉద్యోగస్తులు వచ్చి నొక్కి లేదు. అప్పటికీ ఉద్యోగస్తులు ఉన్నారు చాలామంది, రిటైర్ అయిన వాళ్ళు చేస్తున్నారు కదా. రైల్వేలో చేసి ఎంతోమంది ఉన్నారు. రఘునాథ్ రెడ్డి గారు రీసెంట్గానే పోయారు పాప ఆయన. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరిని తొక్కిలేదు. రఘునాథ్ రెడ్డి గారి సినిమాలు రఘునాథ్ రెడ్డి గారికి ఉన్నాయి, రెగ్యులర్గా జూనియర్ ఆర్టిస్ట్ నుంచి ఆర్టిస్ట్ అయిన వాళ్ళు ఉన్నాయండి. కాబట్టి ఒకరినొకరు తొక్కియడం ఉండదని పెద్దవాళ్ళు చెప్పిన మాట. అంటే వాళ్ళు వచ్చిన ఉపాధి కోల్పోవడం ఉండదు. పెద్దవాళ్ళు చాలా మంది ఇంటర్వ్యూలో చెప్పిందే, నేను మళ్ళీ సన్నగిల్లడం ఉండదు. వాళ్ళకి టాలెంట్ ఉంటే ఖచ్చితంగా పిలుస్తాను. నేను రిటైర్డ్ ఆఫీసర్, నాకు మొదట మీరు వేసిన క్వశ్చనే ఇప్పుడు నేను చెప్తున్నాను. నేను ఒక రిటైర్డ్ గెజిటెడ్ ఆఫీసర్, నాకేం అవకాశాలు ఇవ్వరు.
నన్ను ఒక ఆర్టిస్ట్గానే చూస్తారు. ఆయన 15 సంవత్సరాలు స్ట్రగుల్ అయ్యాడని ఆయన్నే చిన్న చూపు చూడరు. ఆయన బాగానే ఉండి, ఆయన అదృష్టం బాగుండి ఒక మంచి క్యారెక్టర్ పడితే 15 సంవత్సరాల స్ట్రగుల్లో ఆయన ఓవర్ నైట్ స్టార్ అయిపోతారు. అంటే దానికి ఇది వచ్చి ఉపాధి కోల్పోవడం అనేది నేను అనుకోవటం లేదు. ఎందుకంటే ఇప్పుడు చెప్పిందే ఆధారం, టాలెంట్ అదృష్టం తప్ప ఒకరు వచ్చి ఇంకొకరు అవకాశాలు పోగొట్టడం అనేది ఉండదు. ఈ లెవెల్లో నేను చెప్పట్లేదు. కష్టం. ఇప్పుడు కళాతృష్ణ అవును. ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కోట శ్రీనివాసరావు తీసుకోండి. కోట శ్రీనివాసరావు బ్యాంక్ ఆఫీసర్ ఆయన. అవునవును, బ్యాంకు చేశారు. నాటకాలు వేస్తూ ఆయనకు ఇక్కడ బ్రేక్ రాగానే ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఈయన బాబుమోహన్ కూడా గెజిటెడ్ ఆఫీసర్. అవును, సివిల్ సప్లైస్లో మంచి గెజిటెడ్ ఆఫీసర్ ర్యాంకు నింటే చాలా దూరం వెళ్ళిపోయాడు. కానీ అతనికి సినిమా మీద పిచ్చి, ఏమో గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నా, వెల్ సెటిల్ అన్నీ ఉన్నా కూడా వచ్చేసి ఆయన కూడా రిజైన్ చేశాడు. అది దాన్ని కళాతృష్ణ అనొచ్చు. మిమ్మల్ని ఏ పేరుతో పిలవాలి నేను, మీలాంటి రిటైర్డ్ అయ్యి వచ్చిన వాళ్ళు? ఇది కళాతృష్ణే మరి. లేదంటే సర్వీస్ ఉండగా విడిచిపెట్టలేం కదా. అదే ఇంకా వాళ్ళకి అవకాశాలు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చారు. నాకు అవకాశాలు రాకుండానే విఆర్ ఇచ్చేసాను. వస్తుందో రాదో నాకు తెలియదు. అంటే ఇదే ఎక్కువ ఇది కదా. ఇది వచ్చినా రాకపోయినా నా డిపార్ట్మెంట్లో కూడా, పోస్టల్ డిపార్ట్మెంట్లో చాలామంది అనుకున్నారు అసలు ఏంటి విఆర్ ఇచ్చేయడం ఏంటి, ఆ స్టేటస్లో ఉండి ఎందుకు ఇచ్చాడు అని. ఇప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పడానికైనా నేను చేయాలని ఒక కసి కూడా ఉండేది నాలో. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో అది కరెక్టే కదా. ఎంత సర్వీస్ ఉన్నదండి? అప్పుడే 3 years సర్వీస్ ఉంది. 3 years సర్వీస్ ఖచ్చితంగా డిపార్ట్మెంట్లో వాళ్ళు అనుకున్నది కరెక్ట్ అది. ఎందుకంటే ఈ క్యాడర్లో ఉండి 3 సంవత్సరాలు సర్వీస్ విడిచిపెట్టి చేయడం ఏంటని. అయితే అదే ప్యాషన్, ఆ ఇంట్రెస్ట్ అనేదే నాకు నిర్ణయం తీసుకునేటట్టు చేసింది. ఫ్యామిలీ సపోర్ట్ వలన, ఫ్యామిలీ కూడా ఓకే అన్నారు కాబట్టి వాళ్ళ డెసిషన్ కాబట్టి. ఎంతమంది పిల్లలు? మాకు ఒక అబ్బాయి, అమ్మాయి అండి. మ్యారేజ్ అయిపోయి సాఫ్ట్వేర్. ఇద్దరు, నలుగురు, కోడలు, అల్లుడు. వాళ్ళు ఎక్కడ ఉంటారు సార్? ఇక్కడ హైదరాబాద్ అయినా. అందరు కలిసే ఉంటారా? అంటే సెపరేట్గానే ఉంటారు. ఎవరి అబ్బాయి కోడలు దగ్గర ఉంటారు, అమ్మాయి అల్లుడు మేము ఒక దగ్గర ఉంటాం. దగ్గరలోనే ఉంటాం, మనకొండలో పక్క ఫ్లాట్. యాక్చువల్లీ ఇంకో మా అమ్మాయి ఉండేది, యాక్సిడెంట్లో చనిపోయింది. అమ్మాయిలు. ఎలా సార్? రోడ్ యాక్సిడెంట్. ఏజ్ 22 years ఏజ్. బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉండగా. హైదరాబాద్లో తార్నాక ఫ్లేవర్ ఇది మొబైల్ స్కూటీ ఇంకోటి స్కూటర్ మీద కూర్చొని వెళ్తుంది, బ్యాక్ నుంచి వాటర్ ట్యాంకర్ వచ్చి వెరీ సాడ్ సార్. సార్, మీరు చేసిన ఈ సినిమాల్లో కానీ, సీరియల్లో కానీ, వెబ్ సిరీస్లో కానీ మీకు బాగా ఇష్టమైన ఏదన్నా ఒక డైలాగ్ చెప్పండి. అది ఆనవాయితీ వచ్చిన వాళ్ళందరితో. అంటే సినిమాల కన్నా నేను రెగ్యులర్, నాకు ఈ సినిమా అవకాశాలు తెచ్చిన ఆడిషన్స్లో చెప్పే డైలాగ్ చెప్తాను. చెప్పండి సార్. అంటే యాక్చువల్ పార్తీపురం ఇది కాబట్టి శ్రీకాకుళం స్లాంగ్తో ఒకటి చెప్తూ ఉంటాను. కొంతమంది స్లాంగ్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి మామూలుగా జనరల్గా ఉండే దీని మీద ఒకటి లెక్చరర్ ఇదండి. నేను మీకు ఏం చేయగలనా? రోడ్డు మీద వెళ్తున్న ఆడపిల్లల్ని ఆపి అల్లరిపెట్టే మీలాంటి వాళ్ళ మీద పోలీసు కంప్లైంట్ ఇచ్చి యాక్షన్ తీసుకోవడం పెద్ద కష్టమైన పనేం కాదు. కానీ పిల్లలకి పాఠాలు చెప్పే లెక్చరర్గా అలా చేయడం నాకు ఇష్టం లేదు. ఎందుకు పనికిరాని ఈ ఆనందం కోసం మీ బంగారు భవిష్యత్తుని మీరు నాశనం చేసుకుంటున్నారు. మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న మీ తల్లిదండ్రులు సొసైటీలో తలదించుకునేలా చేస్తున్నారు. ఆడపిల్లల కళ్ళ తల్లిదండ్రులు భయపడేలా చేస్తున్నారు. మీకు తెలీదు, ఆడపిల్ల పుట్టిందంటే మహాలక్ష్మి పుట్టిందని చూసి మురిసిపోతాం. తను ఇంట్లో తిరుగుతూ ఉంటే ఎంతో ఆనందిస్తాం. కంటికి రెప్పలా కాపాడుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటాం. కానీ మీలాంటి కొంతమంది మృగాల వల్ల ఆడపిల్ల ఒంటరిగా బయటికి వెళ్తే తిరిగి ఇంటికి వచ్చేటంత వరకు భయంతో ఆడపిల్లల తల్లిదండ్రులు ఎదురు చూడాల్సి వస్తుంది. అమ్మాయిల్ని ఆకలితో చూడకండి. మీ అమ్మ ఒక ఆడది, మీ అక్క ఒక ఆడది, రేపు రాబోయే భార్య ఆడది, నీకు పుట్టబోయే కూతురు కూడా ఆడది. ఆ సంగతి మర్చిపోయి బిహేవ్ చేయకండి. ముందు మీరు మారండి. మిమ్మల్ని చూసి మరికొంతమంది మారేటట్టుగా మీరు మార్గదర్శకులు అవ్వండి. అదే మీ ఇంటిలో ఆడవాళ్ళకి మీరిచ్చే గౌరవం. నేను చెప్పాలనుకుని చెప్పాను. ఏం చేస్తారో మీ ఇష్టం. బాయ్. మీరు మీ డిక్షన్ కానీ, జస్ట్ మీ రూపం కానీ జస్ట్ శోభన్ బాబుకు దగ్గరగా ఉంది. ఎవరన్నా అన్నారా మీరు మిమ్మల్ని? అంటే ఏ అన్నారని కొంతమంది అంటుంటారు. అంటే వాయిస్ డైలాగ్ డెలివరీ సేమ్ టు సేమ్ శోభన్ బాబు అంటే ఉండొచ్చు. కాకపోతే మరి నేను దాన్ని
సీరియస్గా తీసుకుని ఆ లైన్లో ఎందుకు వెళ్ళలేదంటే జనరల్గా ఇండివిజువల్గా ఉండాలి, ఒక లిమిటెడ్ చేయొద్దు అంటారు కదా. కానీ వాళ్ళ ప్రభావం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఉంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అవి చూసి పెరిగిన వాళ్ళం కదా. యాక్చువల్గా ఇప్పుడు ఇది ఉన్నది కూడా నేనే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ కానీ కోర్సులు కానీ ఏమీ చేయలేదు. థియేటర్ ఆర్ట్స్లో చేద్దాం అనుకున్నాను వైజాగ్లో, ఒక 2 months చేశాను, ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయాను. అప్పుడు సత్యానంద్ గారు వాళ్ళు ఉండేవారు అక్కడ, కాకపోతే ఎక్కడ కోర్సులు చేయలేదు. ఆ చిన్నప్పటి నుంచి ఆ సినిమాలు అవి చూసి పెరిగి ఇది కాబట్టి ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ ఎమోషన్స్ కానీ యాక్షన్ కానీ చేయగలుగుతున్నామంటే ఆ ఇన్ఫ్లుయెన్సే తప్ప వేరే కోర్సులు ఏం చేయలేదు. మీ సెకండ్ ఇన్నింగ్స్ బాగా జరిగి మీకు మంచి మంచి వేషాలు వచ్చి మీరు కోరుకున్నట్టుగా నేను ఒక సినిమా స్టార్ను అని అనిపించుకోవాలని కోరుకుంటూ మేము పిలవగానే స్టూడియోకి వచ్చినందుకు మీకు ధన్యవాదాలండి. ఈ ఛానల్ వారికి ప్రత్యేకంగా మీకు నా ధన్యవాదాలండి. ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు. నమస్తే. నమస్తే.